రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ గుడ్ బై చెప్పేశారు. సెప్టెంబర్ 4 వరకే ఆయన ఆ పదవిలో ఉంటారు. ఆ తర్వాత షికాగో యూనివర్సిటీకి పోయి ఆర్థిక శాస్త్రంలో చక్కగా పాఠాలు చెప్పుకుంటానని ఆయన చాలా సంతోషంగానే చెప్పారు. 3 ఏళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరించిన రాజన్ తన హయాంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించారు. రూపాయికి నవ్వడం నేర్పారు. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటే అది సంపన్నులకు మాత్రమే లాభమని రాజన్ అంటారు. దాన్ని తగ్గిస్తేనే మధ్య పేద తరగతులకు మేలు జరుగుతుందన్నది ఆయన సిద్ధాంతం. మానవతా దృక్పథంతో సంస్కరణలను అమలు చేయాలని అందరూ చెప్పేవారే. కానీ దాన్ని మనస వాచ కర్మేణ ఆచరించి చూపించింది మాత్రం రాజన్నే. ప్రపంచం మెచ్చిన ఆర్థిక మేధావి, భారత ఆర్థిక స్థితిని బలోపేతం చేసిన చతురుడు. అలాంటి గొప్ప వ్యక్తిని అధికార పార్టీకి చెందిన సీనియర్ నేతే పొమ్మనకుండా పొగబెట్టినట్టు కొంతకాలంగా విమర్శలతో దాడులు చేయడమే మొత్తం ఎపిసోడ్లో విషాదం. గుడ్ బై రాజన్, దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. దేశ ఆర్థిక పరిస్థితిని ఓ గాడిలో పెట్టేందుకు 3 ఏళ్ల పాటు కృషి చేసిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ మరో 2 నెలల్లో రిటైర్ అయిపోతున్నారు. బరువైన మనసుతోనే ఆయన ఆర్బీఐ గవర్నర్ గిరికి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నారు. ప్రపంచమే అబ్బురపడే ఆర్థిక మేధావిగా పేరొందిన రఘురాం రాజన్ సేవలను వినియోగించుకోవాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండిపోవడం వెనుక కొందరు నేతల దుందుడుకు వైఖరి కారణంగా తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ అంటే ఒకప్పుడు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ అంటే చాలా మందికి చాలా అవగాహన వచ్చేసింది. బ్యాంకుల నడవడికనే కాదు, ఆర్బీఐ తీసుకునే కొన్ని నిర్ణయాలే దేశ ఆర్థిక పరిస్థితి దశ దిశలను కూడా మార్చేస్తాయని ఇప్పుడిప్పుడే అందరికీ అర్థమవుతోంది. దానికి కారణం రఘురాం రాజన్. రాజన్ గవర్నర్ అయ్యాకనే ఆర్బీఐలో దూకుడు పెరిగింది. 3 ఏళ్లుగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న రాజన్ దేశాన్ని ఆర్థిక సంక్షోభాలకు దూరంగా ఉంచగలిగారు. ఎంతటి సంక్షోభాలనైనా తట్టుకునేంతటి సత్తాని ఇచ్చారు. ఆ మధ్య యూరోపియన్ యూనియన్ నుంచి గ్రీస్ వైదొలగడంతో ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంతో కకావికలమైపోయాయి. ఒక్క భారతదేశం మాత్రమే దాన్ని తట్టుకుని నిలబడగలిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు రఘురాం రాజన్ దేశానికి చేసిన మేలు ఎంతటి గొప్పదో తెలుసుకోవడానికి. ఆర్థిక రంగంలో ప్రపంచంలోనే వేళ్ల మీద లెక్కబెట్టగల మేధావుల్లో రాజన్ ఒకరు. అటువంటి మేధావి సేవలను వీలైనంత ఎక్కువ కాలం వినియోగించుకోవాలని ఏ దేశమైనా చూస్తుంది. కానీ మన దేశంలో మాత్రం ఆయన రెండోసారి ఆర్బీఐ గవర్నర్గా కొనసాగే వాతావరణమే లేకుండా చేశారు. మూడేళ్ల క్రితం సెప్టెంబర్ 5న రఘురాం రాజన్ ఆర్బీఐ గవర్నర్గా పదవీ స్వీకారం చేశారు. వచ్చే సెప్టెంబర్ 4తో ఆయన పదవీకాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో రాజన్ పదవీ కాలాన్ని మరో 2 ఏళ్లకు పొడిగిస్తారని అనుకుంటున్న తరుణంలో కొంతకాలంగా బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చిచ్చురేపారు. రఘురాం రాజన్ పై సుబ్రహ్మణ్య స్వామి తీవ్రమైన ఆరోపణలు చేశారు. వడ్డీ రేట్ల విషయంలో రాజన్ కఠినంగా వ్యవహరిస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేశారని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించారు. आरबीआई के जो गवर्नर हैं वो मेरी राय में हमारे देश के लिए अनुकूल नहीं है और उनके बारे में ज्यादा नहीं कहना चाहता हूं. उन्होंने जो देश में इंटरेस्ट रेट बढ़ाया इस बहाना से कि मुद्रास्फीति को या इन्फ्लेशन को हम इससे रोकेंगे, इससे देश के साथ बड़ा नुकसान हुआ है. सारा इंडस्ट्री कोलैप्स हुई है और इस कारण से बेरोजगारी इतनी बढ़ गई है. उसको जितना जल्दी छुट्टी करके वापस शिकागो भेज सकते हो तो भेजना चाहिए. అంతటితో ఆగలేదాయన. రాజన్ అసలు భారతీయుడేనా అని నిలదీశారు. రాజన్లో విదేశీ ఆలోచనలే ఉన్నాయి తప్ప భారతీయత ఎక్కడా లేదని,
అందుకే భారత ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారని స్వామి విమర్శించారు. ఈ మేరకు ప్రధానికి 2 లేఖలు రాసిన స్వామి రాజన్ను తక్షణమే ఆర్బీఐ గవర్నర్ గిరి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. స్వామి చేసిన ఆరోపణలకు రాజన్ ఖచ్చితంగా బాధపడే ఉంటారు. అయితే రాజన్ అమెరికా నుంచి రావడాన్ని శంకిస్తున్న సుబ్రహ్మణ్య స్వామి స్వయాన హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చారన్న విషయాన్ని మర్చిపోకూడదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. స్వామితో పాటు ప్రభుత్వంలో పలు కీలక పదవుల్లో ఉన్నవాళ్లంతా ఏదో ఒక దేశం నుంచి వచ్చిన వారేనని వారంటున్నారు. రఘురామ్ రాజన్ లాంటి ఒక అతనికి ఏమైనా రాజకీయాల్లో లోపల ఏమైనా ఉంటే ఎవరికైనా ఉండొచ్చు. దాన్ని రాజకీయాలు బట్టి కాకుండా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నియామకం కూడా రాజకీయాల ప్రకారం జరగాలని, థియరిటికల్ రాజకీయాల్లో ఏముంటుంది, థియరిటికల్ రాజకీయాల దృష్ట్యా ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏమైనా కొంచెం నమ్మకాలు ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన పార్టీలో యాక్టివ్ సభ్యుడు కాదు ఎక్కడ. కాబట్టి ఏంటి, ఆయనకి రాజకీయాలను ఆపాదించి లేకపోతే అమెరికాలో ఉన్నాడు కాబట్టి అమెరికా మీదే అతనికి మోజు ఉంది, అమెరికా కోసం చేస్తున్నాడనే మాటలు మాత్రం ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన పనగారియా లాంటి వాళ్ళు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ మన ప్రధానమంత్రికి ఉన్నటువంటి అడ్వైజర్స్ కూడా, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కానీ లేకపోతే ఈ మన నీతి ఆయోగ్ దానికి ఉన్న మొత్తం ఇన్ఛార్జ్ కానీ మొత్తం వీళ్ళు కూడా అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్లే. ఎంతమంది ఉన్నారు భారతదేశంలో అమెరికా నుంచి వచ్చిన ప్రొఫెసర్లు? చాలామంది చాలా రంగాల్లో పనిచేస్తున్నారు. మరి ఆ రకంగా అయితే సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా అమెరికన్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆయన టీచింగ్ ఇది ఉంది తెలిసినంతలో నాకు. మరి ఇట్లాంటప్పుడు రఘురామ్ రాజన్ మీద బురదలటానికి కాకపోతే పని కట్టుకుని టార్గెట్ చేయడానికి కాకపోతే నిజంగా వెనక్కి తిరిగి చూసుకుంటే వెనక వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళకి. కాబట్టి ఏంటి తప్పు ఇది. రఘురామ్ రాజన్ ఆ విధంగా ఒక రకమైనటువంటి టార్చర్ పెట్టి ఆయన చాలా సంయమనంతో దీని అంతటిని సహించాడని మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అసలు ఇంతకీ సుబ్రహ్మణ్య స్వామి ఎందుకని రాజన్ వెంట పడుతున్నారు? రాజన్తో స్వామికి ఉన్న ఇబ్బందులేంటి? రాజన్ పట్ల ఆయనకున్న అభ్యంతరాలేంటి? రాజన్ను తప్పించేస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత బాగుపడుతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు మేధావుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కీలక పదవుల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవారిని నియమించుకుంటూ వస్తున్నారని, బహుశా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గిరిని కూడా అలాంటి వ్యక్తులకు అప్పగించే అజెండాతోనే స్వామి రాజన్ వెంటపడి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా కనపడేది ఏంటంటే రాజన్ని తొలగించడానికి చేసిన ప్రయత్నం విషయంలో కానీ సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళు, తర్వాత లేకపోతే ఇప్పుడు రాజీనామా చేసినటువంటి రాజన్ ఉదంతంలో కానీ మొత్తంగా కనపడేది ఏంటంటే ఇది ఒక సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ బిహైండ్ ద సీన్స్. పబ్లిక్కి కనపడకుండా వెనకాల ఏదో జరిగింది అనేది మాత్రం దీనికి సంబంధించి కూడా కొంత ఉంది అనేది ఒక ఆలోచన అందరికీ కలిగేదే. ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఓవరాల్గా సుబ్రహ్మణ్య స్వామి అనే వ్యక్తి ఒక హిట్ మ్యాన్ లాగా అన్నింటిలో పనిచేస్తున్నాడు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ పోయి అరవింద్ కేజ్రీవాల్కి, ఇప్పుడు తన ఎంపీ ఢిల్లీలో ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఎవరో ధర్నా చేస్తుంటే అది పార్టీ వాళ్ళే అనుకుంటా పోయి అక్కడ ధర్నాలు కూర్చున్నాడు. అంటే ఒకదాంతో ఒకటి సంబంధం లేని చాలా కలగాపురగపు విషయాల్లో ఇతను ఇన్వాల్వ్ అవుతా ఆ సందర్భంలో రాజన్ మీద కూడా ఒక రాయేసి ఇదంతా చేసి దాన్ని కంటిన్యూస్గా పర్సూ కూడా చేశాడు. అది మామూలుగా ఒకసారి మాట్లాడిన మాట కాదు, కంటిన్యూస్గా పర్సూ చేయడం వెనక అతనికి ఒక ఎజెండా ఉంది. కానీ అతను నిజంగా డైరెక్ట్గా అతనికి చెప్పి వారించిన వాళ్ళు ఎవరు లేరు, రాజన్ని వారించిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు ఇలా అనద్దు, తప్పు నువ్వు మాట్లాడుతుందని చెప్పిన వాళ్ళు పబ్లిక్గా అతనికైతే ఆ పార్టీలో కూడా ఎవరు చెప్పలే. కాబట్టి ఇప్పుడు జనానికి ఖచ్చితంగా వచ్చే సందేహం ఏంటంటే విస్తృత ప్రచారంలో ఉంటున్నటువంటి మాట ఏంటంటే ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళు కొంతమందికి వాళ్ళకి కావాల్సిన వ్యక్తుల్ని నియమించుకుంటున్నారు ఆర్ఎస్ఎస్లో వాళ్ళు అన్ని స్థానాల్లో అనే ఒక మాట వినపడుతున్నప్పుడు, అది విద్యారంగం కావచ్చు ఇంకో రంగం అన్ని చోట్ల నియమించుకుంటున్నారు అనేది ఉన్నప్పుడు సహజంగానే ఏంటంటే ఇక్కడ రాజన్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి అయితే కాదు కాబట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎవరినో పెట్టుకుంటారేమో అన్న ఆలోచన ప్రజల్లో ఉంది. రేపు పొద్దున్న నియామకం బట్టి మనం దాన్ని చూడొచ్చు, ఎవరు వస్తారనే దాన్ని బట్టి కూడా మనం దాని గురించి కొంత ఆలోచించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామి పదే పదే రాజన్ పై తీవ్ర విమర్శలు చేస్తూ ఉంటే ప్రభుత్వంలో ఏ ఒక్కరూ కూడా స్వామిని వారించే ప్రయత్నమే చేయలేదు. అంటే ప్రభుత్వమే రాజన్ను సాగనంపడానికి సుబ్రహ్మణ్య స్వామిని ఓ పావుగా వాడుకుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మేధావులు. రాజన్ మాత్రం తాను 2వ దఫా గవర్నర్ గిరికి సిద్ధంగా లేనని ప్రకటించేశారు. ఆర్బీఐ నుంచి రిటైర్ అయ్యాక హాయిగా తాను షికాగో యూనివర్సిటీ పోయి పాఠాలు చెప్పుకుంటానని రాజన్ అన్నారు. మూడేళ్ల క్రితం తాను ఆర్బీఐ గవర్నర్ అయిన తరుణంలో అనుకున్న లక్ష్యాలన్నింటినీ నెరవేర్చగలగడం తనకు తృప్తిగా ఉందని రాజన్ ఆర్బీఐ సహచరులకు ఓ లేఖ రాశారు. ఎంతో ఉద్వేగంగా రాసిన ఆ లేఖలో
ఆర్బీఐలో తాను ఏం చేయదలుచుకున్నది, ఏం చేయగలిగింది వివరించారు. ఇక భారతదేశం ఎలాంటి ఆర్థిక సంక్షోభాన్నైనా తట్టుకోగల సామర్థ్యంతో ఉందని కూడా ఆయన భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో దేశానికి అవసరమైన సేవలు అందించడానికి తాను సిద్ధంగా ఉంటానని కూడా రాజన్ స్పష్టం చేశారు. బ్యాంకులకు శఠగోపం పెట్టే ఉద్దేశపూర్వక ఎగవేతదారుల గుండెల్లో రాజన్ భయం పుట్టించారు. బ్యాంకులు నిరర్ధక ఆస్తులపై కఠినంగా వ్యవహరించేలా డ్రైవ్ చేశాడు. ఆ ప్రస్థానంలో ముందుకు సాగుతున్న తరుణంలోనే రాజన్పై స్వామి విమర్శల పిడుగులు కురిపించారు. అయితే బ్యాంకింగ్ రంగానికి, తద్వారా ఆర్థిక వ్యవస్థకి రాజన్ చేసిన మేలు అంతా ఇంతా కాదని ఆర్థిక నిపుణులు కొనియాడుతున్నారు. రఘురాం రాజన్ పదవీకాలం ముగిసిన వెంటనే మరో 2 ఏళ్ల పాటు ఆయన్ని కొనసాగించే అధికారం ప్రభుత్వం చేతుల్లో ఉంది. రెండోసారి ఆయనకి ఆ అవకాశం ఇవ్వకుండా ఉండే హక్కు ప్రభుత్వాందే. అయితే రాజన్ను కొనసాగించాలా వద్దా అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవాల్సిన ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యాలు ఉంటాయి. రాజన్ను కొనసాగించకూడదన్నది రాజకీయ నిర్ణయమా లేక ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయమా అనేది చిదంబర రహస్యం. కాకపోతే అధికార పార్టీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణలను బట్టి రాజకీయ నిర్ణయమేమో అనిపిస్తుంది. हमारी जो इकोनॉमी जो मंदी आई है उसका सीधा कारण है रघुराम राजन। तो वैसे ही हमारी इकोनॉमी को चौपट करने में ये है, कितना भी मैंने उनसे बोलने के बाद यानी चिट्ठी लिखने के बाद ये वही जिद में लगा हुआ है। और इसने ग्रीन कार्ड ली हुई है अमेरिका से, इसके माने तो आधा तो वो उनका सिटीजन ही बन गया है। इतनी इम्पोर्टेंट पोजीशन में हम क्यों रखना चाहिए? वैसे भी इसका टर्म सितंबर में ख़त्म हो रहा है, तो अभी उसको छुट्टी करके घर भेजना है, क्योंकि बड़ी दबाव डाली जा रही है। खास तौर पर जो लोग अमेरिका के गुलाम हैं वो दबाव लगा रहे हैं कि इसको दोबारा एक और टर्म दो। इसका मैं विरोध कर रहा हूँ। బహుశా రాజకీయాలు ఎంత భయంకరంగా ఉంటాయో రఘురాం రాజన్కు ఇప్పటి వరకు తెలిసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన జీవితమంతా మేధస్సుతోనే ముందుకు నడిచింది. చదువు, పరిశోధన, భవిష్యత్ ప్రణాళికలపై వ్యూహరచన, ఆర్థిక ప్రగతికి బాటల రూపకల్పనపైనే జీవితమంతా నడిచింది. మధ్యప్రదేశ్లో పుట్టిన రాజన్ ఐఐటి ఢిల్లీలో బీటెక్ చదివాడు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏను పూర్తి చేశారు. ఎంఐటిలో పీహెచ్డీ చేశారు. అక్కడి నుంచి అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ షికాగోలో ప్రొఫెసర్గా చేరారు. ఆర్థిక శాస్త్రంలో తిరుగులేని మేధావిగా ప్రపంచ దేశాల మన్నన పొందారు రాజన్. 2008లో ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం నెలకొంటుందని చాలా ముందుగానే అంచనా వేసిన ఆర్థికవేత్తగా మొత్తం ప్రపంచ దేశాలన్నీ రాజన్ను పొగడ్తలతో ముంచెత్తాయి. ఆర్థిక శాస్త్రంలో ఇంతటి మేధావి అయిన రాజన్ 2013లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేరారు. వచ్చి రావడంతోనే ప్రవాస భారతీయుల పెట్టుబడులు పెంచడానికి కృషి చేశారు. అందుకు అనువైన నిర్ణయాలను తీసుకున్నారు. దాని ఫలితంగానే విదేశీ మారక నిల్వలు పెరిగాయి. రఘురాం రాజన్ అనే వాళ్ళ ప్రాధాన్యత ఏంటి, అంత ఇంపార్టెన్స్ ఏంటి, ఆయన అంత చేయగలిగాడు అనేది చూసుకునేటట్లయితే రఘురాం రాజన్ రాకముందు 2013 సెప్టెంబర్ ప్రాంతాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని పరిస్థితులన్నీ చూసుకుంటే షేర్ మార్కెట్ విపరీతమైనటువంటి ఒడిదుడుకులతో దెబ్బతింటా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే రూపాయి విలువ దరిదాపు 68.30 పైసలు 68-80 పైసలకి వెళ్ళి 70కి వెళ్ళిపోతుందని అందరూ అనుకునే దశలో అట్లాంటి దశ నుంచి మళ్ళీ వెనక్కి తెచ్చిన వాడు రఘురాం రాజన్. ఆ రోజు అతను తీసుకున్నటువంటి చర్యలు ఎన్ఆర్ఐల నుంచి డిపాజిట్లు ఆకర్షించడానికి కానివ్వండి, లేకపోతే దేశీయంగా షేర్ మార్కెట్లో మళ్ళీ పెట్టుబడులు పెరగడానికి కానివ్వండి, ఏదైనా సరే అతను తీసుకున్న చర్యలు అంటే డైరెక్ట్ షేర్ మార్కెట్తో ఆర్బీఐకి సంబంధం లేకపోయినా అతను తీసుకున్న చర్యలు దానికి ఉపయోగపడ్డాయి. కాబట్టి అతను తీసుకున్నటువంటి చర్యలు ఆశాంతంగా చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ తన కర్తవ్యాలను నిర్వహించడంలో అసామాన్యమైనటువంటి శక్తిని చూపించింది ఆ రోజు అనేది మాత్రం ఖచ్చితమైనటువంటి నిజం.
కేవలం ఒకళ్ళు అలా చెప్తున్న మాట కాదు ఇది. పైగా కేవలం సంకుచిత ప్రయోజనాలు ఎక్కడో ఉండి కేవలం షేర్ మార్కెట్ బాగుంటుంది, దేశం బాగుంటుందని చెప్పే వాళ్ళు కూడా చెప్తుంది కాదు ఇది. మొత్తంగా ఆర్థికవేత్తలందరూ ప్రపంచవ్యాప్తంగా IMFలో ఉన్న గతంలో ఆయనకున్న పేరు, ఇప్పుడు కొత్తగా ఈ విషయానికి సంబంధించి వచ్చిన పేరు కాదు అది. గతంలోనే ఉన్న అతనికి కీర్తి ఏంటంటే, గొప్ప ఇది ఏంటంటే, ఈ రాబోయే క్రైసిస్ని అందరికంటే ముందు ప్రిడిక్ట్ చేసి వీళ్ళందరినీ వార్న్ చేస్తే వీళ్ళు వినలేదు అనేది కూడా అతనికి వచ్చినటువంటి అదనపు ఇది. ఒక్కటి మాత్రం నిజం, రఘురామన్ రాజన్ RBI గవర్నర్ అయిన తర్వాతనే బ్యాంకింగ్ రంగాన్ని ప్రక్షాళన చేశారు. బ్యాంకులకు విశేష అధికారాలను కట్టబెట్టారు. ప్రత్యేకించి మొండి బకాయిల వసూళ్లకు బ్యాంకులకు ప్రత్యేక అధికారాలను ఇచ్చారు. దాని కారణంగానే మొదటిసారిగా నిరర్థక ఆస్తులపై చర్చ మొదలైంది. వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసిన వారి జాబితాపై బ్యాంకులు దృష్టి సారించాయి. ఆ క్రమంలో భాగంగానే లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యా బండారం బయటకు వచ్చింది. ఇప్పుడు ఆయన దేశాన్ని విడిచిపెట్టిపోయే పరిస్థితి వచ్చింది. రఘురామ్ రాజన్ గారు తను వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాలలో ఏదైతే మనకు చేసిన సేవలను చూసినట్లయితే ప్రతి అంశంలో కూడా ఒక స్లో ప్రాసెస్ అయినా కూడా కొన్ని ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్లో అనండి, బ్యాంకింగ్ సెక్టర్లో ఎన్నో అవకతవకలు ఉండేది. ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ వారికి అవకాశము, వారిని గ్రో అయ్యే అవకాశం ఇచ్చి ఆ తర్వాత వేరే ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి దానికి బ్యాంకింగ్ సెక్టర్ను గ్రో అయ్యే అవకాశం కల్పించాడు. దాంట్లో ఇదే భాగంగా ఇప్పుడు మనకు NPS ఏవైతే ఉన్నాయో లేదా భారీ ఎత్తున ఉన్న అంటే మేజర్ పీపుల్ ఎవరైతే NPS ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇప్పుడు విజయ్ మాల్యా గారి డిస్కషన్ వచ్చినా కూడా రఘురామ్ రాజన్ గారు లేకుంటే ఇటువంటి బ్యాంకింగ్ సెక్టర్లో ఏదైతే తను తీసుకొచ్చిన పరిణామాలు రాకుంటే ఈరోజు కూడా విజయ్ మాల్యాది రికార్డు మీద రాకపోతుండే. అంటే ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా అలాగనే వెనకనే ఉండే పరిస్థితి ఉండేది. కాబట్టి డెఫినెట్గా గత కొన్ని సంవత్సరాల్లో ప్రతి సిస్టంలో బ్యాంకింగ్ సెక్టరే కాకుండా సేబీలానండి లేకపోతే బిజినెస్ హౌస్లానండి కొన్ని అవకతవకలు ఏవైతే ఉండేనో సిస్టమ్ను ఫుల్ ప్రూఫ్ చేసి ఒక దారికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఈ దారిలో డెఫినెట్గా కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ఆ మైనస్ పాయింట్స్ను దృష్టిలో పెట్టుకోకుండా పాజిటివ్ పాయింట్స్ను అంటే నెక్స్ట్ 2-3 ఇయర్స్ ఎలా డెవలప్ అవుతామని మనం చూసినట్టయితే డెఫినెట్గా అన్ని పాజిటివ్ సిగ్నల్స్ కనిపిస్తాయి మనకు. బ్యాంకులు నిరర్థక ఆస్తులపై దృష్టి సారించి అవి రేపో మాపో తగ్గించుకుంటాయి అనుకుంటున్న తరుణంలో రఘురామ్ రాజన్ నిష్క్రమించనుండటం లోటేనని ఫ్యాప్సీ మాజీ అధ్యక్షుడు అనిల్ రెడ్డి అంటున్నారు. 8-10 సంవత్సరాల్లో మనకు కొన్ని డ్రాబ్యాక్స్ అయ్యాయి. అవన్నీ ఇప్పుడు వాటితోటే ఇప్పుడు ఈరోజు మేజర్ NPS లైక్ విజయ్ మాల్యా లేకపోతే ఇంకా వేరే చాలా పేర్లు ఉన్నాయి చెప్పాలనుకుంటే. సో అవన్నిటికీ అట్లా పెండింగ్ ఉండడానికి అవకాశం అయిపోయింది. మన ఎంతమంది పొలిటికల్ లీడర్స్ NPA ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ చౌదరి ఉంది. సో ఇవన్నీ మనం బయటికి తీసినట్టయితే డెఫినెట్గా అంటే ప్రతి ఒక్క ఏరియాలో టైటనింగ్ అవుతుంది, బ్యాంకింగ్ ఏరియాలో టైటనింగ్ అవుతుంది. కాబట్టి ఇంకా ముందు NPS తగ్గుతాయన్న దశలో మనం ఉన్న తరుణంలో రఘురామ్ రాజన్ గారు బయటికి పోయే అవకాశం వస్తుంది. యూరోపియన్ యూనియన్ నుంచి గ్రీస్ వైదొలిగినప్పుడు దాన్ని బ్రెగ్జిట్ అన్నారు. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగనుందని ప్రచారం జరుగుతోంది. దీన్ని బ్రెగ్జిట్ అంటున్నారు. అయితే దీనిపై బ్రిటన్ రెఫరెండం నిర్వహించడానికి రెడీ అయింది. దేశంలో యూరోపియన్ యూనియన్లోనే కొనసాగాలనే వారి శాతం కొద్ది మేరకు ఎక్కువ ఉంది. ఇప్పుడు రఘురామ్ రాజన్ RBI నుండి వైదొలగటాన్ని బ్రెగ్జిట్ గా పిలుస్తూ ఉన్నారు. అయితే బ్రెగ్జిట్ వల్ల ఆర్థిక సంక్షోభం తరుముకు వస్తుందని భయాందోళనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి. అయితే భారతదేశం మాత్రం బ్రెగ్జిట్ కి భయపడాల్సిన అవసరమే లేదంటున్నారు రాజన్. మన వ్యవస్థను అంత బలంగా రూపొందించారు ఆయన. రాజన్ వంటి ఆర్థిక మేధావులు చాలా అరుదుగా ఉంటారని, అటువంటి రాజన్ను వదులుకోవటం తెలివైన పని కాదని ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు. ఖచ్చితంగా ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ దీనిలో ఎంతో కొంత నష్టపోయే అవకాశాలు మెండి. ఎందుకంటే అంత విశాలమైనటువంటి ప్రాపంచిక దృక్పథం, మొత్తం ప్రపంచంలో ఏం జరుగుతుందని దాన్ని అవపోసన పట్టగలిగినటువంటి ఆర్థిక రంగంలో అవపోసన పట్టగలిగి దాని రాజకీయ సంబంధ కోణాలను చూడగలిగి వీటన్నిటినీ అర్థం చేసుకుని ఇక్కడ కావాల్సినటువంటి పాలసీని డిసైడ్ చేయగలిగింది, లోకల్ పాలసీని, మైక్రో పాలసీని ఇండియాలో అతనికి ఆ శక్తి ఉంది. అంత విశాలమైనటువంటి అవగాహన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మొత్తం పుకిట్లో బట్టి లేకపోతే దాన్ని రాజకీయ వ్యవస్థను కూడా అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే శక్తి వచ్చిన అందరికీ ఉంటుందని నేను అనుకున్నాను. అది అరుదైనటువంటి శక్తి ఒక మనిషికి ఉండేది. దాని దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం చేతులారా చేజార్చుకుంది. దానికి మాత్రం ఖచ్చితంగా ఏంటంటే రాబోయే అనతికాలంలో జరిగే పరిణామాల్లోనే కొత్తగా వచ్చిన వాళ్ళు తీసుకుంటా పోయే చర్యల్లో అనతికాలంలోనే ఖచ్చితంగా ఏదో ఒకటి నెగిటివ్ ప్రభావాల రూపంలో భారత ప్రజానీకం చూడాల్సి వస్తుందని నేను అనుకుంటాను. రాజన్ను పొమ్మనకుండా పొగపెట్టారు సుబ్రహ్మణ్య స్వామి.
రాజకీయ వాతావరణాన్ని గమనించిన రాజన్ చాలా హుందాగా పదవి నుంచి వైదొలగటానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం కన్నా విద్యార్థులకు ఆర్థిక పాఠాలు నేర్పటంలోనే రాజన్కు సంతృప్తి ఉంటుంది. మాటలతో రాజన్ను గాయపరిచిన స్వామి రాజన్ రెండో దఫా తాను గవర్నర్ గిరికి సిద్ధంగా లేనని ప్రకటించిన తర్వాత కూడా తన జోరును ఆపలేదు. మరో దఫా పదవి కాలాన్ని ప్రభుత్వం పొడిగించదని తెలిసే రాజన్ తాను షికాగో పోయి పాఠాలు చెప్పుకుంటానని అంటున్నారని స్వామి వ్యాఖ్యానించారు. దేశం గొప్ప ఆర్థిక మేధావి సేవలను కోల్పోతుందని నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం రాజన్ సేవలు మోదీ సర్కార్కు అవసరం లేదేమో అని సెటైర్లు వేశారు. కార్పొరేట్ దిగ్గజాలు, ఆర్థిక నిపుణులంతా కూడా ముక్త కంఠంతో రాజన్ కొనసాగితే బాగుంటుందని అన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం నోరు మెదపటం లేదు. రాజన్ వారసుని వేటలో ప్రభుత్వం బిజీగా ఉంది. రాజన్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను, దేశం నలుమూలల నుంచి రాజన్కు అనుకూలంగా వెల్లువెత్తుతూ ఉన్న మద్దతును పరిశీలించిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాత్రం రాజన్పై స్వామి వ్యాఖ్యలు ఆయన సొంత నిర్ణయాలే తప్ప ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ సంబంధం లేవని అన్నారు. హోందాగా గుడ్ బై చెప్తూ ఉన్న రాజన్ మాత్రం రాజకీయాలపై కానీ స్వామిపై కానీ పల్లెత్తు మాట అనలేదు. తన తర్వాత ఆర్బీఐ గవర్నర్లుగా ఎవరు వచ్చినా దేశాన్ని ఆర్థిక ప్రగతి వైపు నడిపిస్తారన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజన్ వెళ్లిపోతారు. ఆయన స్థానంలో మరో ఆర్థిక మేధావి ఆర్బీఐ గవర్నర్ అవుతారు. కానీ రాజన్ను వెంటపడి వెంబడించి విమర్శలతో వేధించిన సుబ్రహ్మణ్య స్వామి మరో అధికారిని వేటాడుతున్నారు. ఈసారి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి ప్రధాన సలహాదారు అయిన అరవింద్ సుబ్రహ్మణ్యన్ పై స్వామి కన్నుపడింది. కాంగ్రెస్ పార్టీ జీఎస్టీ బిల్లుపై అంత మంకుపట్టుతో ఉండడానికి వాషింగ్టన్ డీసీ నుండి వచ్చిన అరవింద్ సుబ్రహ్మణ్యనే కారణమని సుబ్రహ్మణ్య స్వామి ట్విట్టర్లో ఆరోపించారు. మరి ఆ తర్వాతి టార్గెట్ అరుణ్ జైట్లీ అవుతారా? మొత్తం మీద ఆర్థిక శాఖపై పట్టు కోసమే సుబ్రహ్మణ్య స్వామి ఇదంతా చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజన్ కు మాత్రం ఇవన్నీ అవసరం లేదు. ఆయన చాలా ప్రశాంతంగా తాను చేయాల్సిన పనిని పూర్తి చేసి షికాగో వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలుద్దాం. స్టే విత్ us.